హలో అండి. ఎండాకాలం తీవ్రమైనటువంటి వేడి నుంచి మొక్కల్ని రక్షించుకోవడానికి షేడ్ నెట్‌ని తప్పనిసరిగా కట్టుకోవాలండి. ఈ షేడ్ నెట్‌ని కట్టుకునేటప్పుడు కూడా చక్కగా గట్టిగా కట్టుకోవాలి. గాలులు అవి వీచినప్పుడు ఊడిపోకుండా గట్టిగా కట్టుకోవాలి. ఉదయం 8 గంటల లోపల మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత మొక్కలకి వాటర్ ఇవ్వాలండి. వాటర్ ఇచ్చేటప్పుడు ఓవర్ వాటరింగ్ అవుతుందా చూసుకోవాలి. అలాగే డ్రైనేజ్ హోల్ సరిగ్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎరువు, ఆవు పేడ, జీవామృతం లాంటివి ఎక్కువ వేడి కలిగిస్తాయి కాబట్టి అలాంటివి ఈ టైంలో అవాయిడ్ చేసుకోవాలి. కడిగిన నీటిలో అలోవెరా ముక్కలు, పుల్లటి మజ్జిగలో అరటిపండు ముక్కలు ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అప్పుడు మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా రకరకాల పద్ధతుల్లో మొక్కలకి మల్చింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పూల మొక్కల్ని కానీ ఆకుకూరల్ని కానీ మొక్క మొదల్లో వేసినట్టయితే అది జీవాచ్ఛాదనలాగా ఉంటుంది. మొక్కలకి మట్టి అనేది తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఇంకా కాస్త వేపపిండిని చల్లుకొని పేపర్లతో కానీ బట్టతో కానీ కార్డ్బోర్డ్స్తో కానీ మనము మల్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటికే ఎండాకులని మనం సేకరించుకొని వేపాకులు ఇలాంటి ఎండిపోయిన ఆకులన్నింటినీ మనం సేకరించుకొని మనం మొక్క మొదల్లో వేసినట్టయితే తేమ అనేది ఆరిపోకుండా మొక్కకి రక్షణగా ఉంటుంది. మరింత డీటెయిల్గా వీడియో నా ఛానల్ మనోహరంలో ఉంది. కిందున్న లింక్ని టచ్ చేసి ఆ వీడియోలోకి వెళ్ళి వీడియోని మొత్తం చూడండి.